నా పేరు శైలశ్రీ, మా అమ్మగారు దైవాంబ గారు. ఫస్ట్ టైం వచ్చాను, బట్ ఇంత డెవలప్మెంట్ అవ్వలేదు. ఇది నేను సెకండ్ టైం రావడం. నేను చూసిన తర్వాత ఇప్పుడు మా మదర్ని తీసుకొచ్చాను. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ సౌకర్యం వాళ్ళకి కేటాయించిన అన్ని ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. సో ప్రతి ఒక్కరూ హెల్ప్ చేసి ముందుకు వచ్చి మీ యొక్క వాళ్ళకి తగినంత సాయం చేస్తూ ఇంకా మంచి అభివృద్ధి అవ్వాలి అనేసి, దేవుడి కృప వల్ల అందరూ హాయిగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు సహాదేవ్ కొమ్మిరిచెట్టి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు కొద్దిగా ఇన్కంప్లీట్ ఉండే, ఇప్పుడు బాగా అయింది. మంచిగా చూస్తున్నారు, మంచిగా చేస్తున్నారు. గుడి కూడా డెవలప్ చేస్తున్నారు. మాకు మంచిగా అనిపించింది మళ్ళీ వచ్చిన మందికే. మా పిల్లలు కూడా మంచిగా చేసిన నుంచి మా పిల్లలకు కూడా కొద్దిగా మంచిగా అనిపిస్తుంది. మేము కూడా మా పిల్లలు మంచిగా చదవాలని, మా పిల్లలకు ఆరోగ్యం బాగుండాలని, మా ఆరోగ్యాల గురించి, మా పిల్లల గురించి ఇది సహాయకరం ఎంతో అంతో అయ్యిందని మేము చేస్తున్నాము. తుమ్మలగూడెం మండల్ రామన్నపేట, డిస్ట్రిక్ట్ యాదాద్రి భువనగిరి. ఫస్ట్ టైం ఇక్కడ విజిట్ చేశాను. ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈవెన్ దో కార్పొరేట్ హాస్పిటల్లో ఒక పేషెంట్కి ఎంత కేర్ తీసుకుంటున్నారో ఆ విధంగా సపరేట్గా వార్డు, మేల్ వార్డ్ అండ్ ఫీమేల్ వార్డు సపరేట్లీ ఇక్కడికి ప్రతి ఒక్కరూ విజిట్ చేసి వాళ్ళకి వంతు సహాయంగా, ఎందుకంటే ఇది ఒక పుణ్యక్షేత్రంలో ఇప్పుడు తల్లిదండ్రులు లేనటువంటి వారికి, అనాథలైనటువంటి వారికి మనం చాలా సాయం చేసినట్టయితే మనకు నెక్స్ట్ పునర్జన్మ ఉంటుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్స్ టు ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత పెద్ద పుణ్యక్షేత్రంలో జ్యోతిర్లింగం నిర్మించడం, దేవాలయం, ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రోడ్డును పోయిన అక్కడ ఇక్కడ అందరూ జమ చేసి ఒక సాటుకి చేర్చి వాళ్ళకి బట్టలు, ఫుడ్ వసతి కల్పించి ఇక్కడ జరుగుతున్నటువంటి సేవలు ఎవరికి వాళ్ళకి ఫ్లోర్ వైజ్గా డిస్టర్బెన్స్ లేకుండా లేడీస్ జెంట్స్ సపరేట్ చేసి మంచిగా ట్రీట్మెంట్ ఇవ్వటం, మంచి ఫుడ్ వసతులు బ్రహ్మాండం కల్పించినందుకు మేము సంతోషిస్తున్నామండి. ఇలాగ కొనసాగించాలని కోరుకుంటున్నాము. నమస్కారం అండి, నా పేరు భానుమూర్తి. ఈరోజే కాకుండా గత 2-3 సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నాము. వచ్చిన ప్రతిసారి కూడా ఈ ఆశ్రమంలో మార్పులు అనేవి చోటు చేసుకుంటూ ఉన్నాయి. దినదినాభివృద్ధిగా ఈ ఆశ్రమం పెంపొందుతుంది. ఈ ఆశ్రమంలో 600 మంది ఉన్నారు. మానసిక వికలాంగులు కొంతమంది తగ్గి వారి స్వప్రదేశాలకు వెళ్ళుచున్నారు.